హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం ప్లాట్ఫాస్ట్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. ప్లాట్ఫాస్ట్ సిరప్ని యూఎన్జెస్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది మరియు దీని ఎంఆర్పి మనకి 150 ml గాను ₹349.40. ఇప్పుడు మనం ప్లాట్ఫాస్ట్ సిరప్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. దీనిని ప్రధానంగా రక్తంలో ఉన్న ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీనిని మనకి డెంగ్యూ లాంటి ఫీవర్ వచ్చినప్పుడు మన శరీరంలో పడిపోయిన ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి డాక్టర్స్ ఈ సిరప్ను ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా దీన్ని ఉబ్బరము మరియు దీర్ఘకాలిక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి చికిత్సగా కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీనిని కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను సులభంగా అరిగించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీనిని మనకి కడుపులో వచ్చే అల్సర్స్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ సిరప్ ఎలా పనిచేస్తుంది మరియు దీనిలో ఏ అవస్థలు ఉంటాయో తెలుసుకుందాం. దీనివల్ల మీకు ఈ సిరప్ పైన కొంత అవగాహన కలుగుతుంది. ఇందులో ప్రధానంగా బొప్పాయి ఆకుసారం ఉంటుంది. మనకి ఇమేజ్లో చూపించిన విధంగా పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది. మనకి బొప్పాయి ఆకులో పెపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను మరియు కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు అల్సర్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మనకి ఈ సిరప్లో ప్రధానంగా బొప్పాయి ఆకుసారం ఉండడం వల్ల మనకి అల్సర్స్కి సిరప్ చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకుసారం ప్లేట్లెట్స్ ఏర్పడడానికి సంబంధించిన 2 జన్యువుల్ని యాక్టివ్ చేస్తుంది. తద్వారా మనకి డెంగ్యూ ఫీవర్ లాంటి సందర్భాల్లో ప్లేట్లెట్ల సంఖ్య ఉత్పత్తికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బొప్పాయి సారంలో మనకి చాలా రకాల బయోకెమికల్స్ ఉంటాయి. ఇవి మన ఎముక మధ్య బోన్ మ్యారోని ప్రేరేపించడం ద్వారా ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డెంగ్యూ ఫీవర్ ఏ విధంగా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, మరియు డెంగ్యూ ఫీవర్ ఒకసారి వస్తే మళ్ళీ వస్తుందా లేదన్న విషయాలు తెలుసుకుందాం. డెంగ్యూ అనేది ఇప్పటికే 150 దేశాల్లో, ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా డెంగ్యూ ఫీవర్ అనేది ఆల్మోస్ట్ ఉంది. డెంగ్యూ అనేది ఒక ఆడదోమ కుట్టడం వల్ల మనుషులకు వస్తుంది. ఈ ఆడదోమకి ఒక రకమైన వైరస్ సోకాక అది మనల్ని కుడితే అప్పుడు మనకి ఈ డెంగ్యూ అనేది వస్తుంది. అదేవిధంగా వన్స్ ఈ వైరస్ అనేది ఆడదోమ కుట్టాక ఆ ఆడదోమ చనిపోయే వరకు ఎవరిని కుట్టినా సరే వాళ్ళకి డెంగ్యూ వస్తుంది. ఇప్పుడు మనం డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. విపరీతమైన జ్వరము, విపరీతమైన తలనొప్పి, కళ్ళ వెనక విపరీతమైన నొప్పి, చర్మం పైన దద్దుర్లు, మన బాడీ మరియు జాయింట్స్ విపరీతమైన పెయిన్స్, వామిటింగ్స్, ఇవన్నీ కూడా మనకి డెంగ్యూ లక్షణాలు. ఈ లక్షణాలు మీకు ఎక్కువగా ఉంటే వెంటనే మీరు లేట్ చేయకుండా ఎంత వేగంగా మనం డెంగ్యూ టెస్ట్ చేసుకుంటే అంత మంచిది. అదేవిధంగా చాలా మంది డెంగ్యూ ఒకసారి వస్తే మళ్ళీ రాదనుకుంటారు. అది కరెక్ట్ కాదు. డెంగ్యూలో మనకి 4 రకాల వైరస్లు ఉండడం వల్ల మనకి ఒకసారి వచ్చినా సరే మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకి రెండోసారి వచ్చిందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ డెంగ్యూ ఈ దోమతెరలు లేదంటే ఆల్ అవుట్, అదేవిధంగా చిన్నపిల్లల్ని మనము కూడా ఈవినింగ్ టైంలో మనం ఈ పార్కులు లేదంటే ఎక్కువ మనకి దోమలు ఎక్కడ సంచరిస్తాయో ఆ ప్రదేశంలో ఉండకపోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ సిరప్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల ప్రధానంగా నిద్రలేమి, తలనొప్పి, వికారము, మిగతా లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం ఈ సిరప్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని రోజులు తప్పనిసరిగా వాడాలి. అదేవిధంగా దీన్ని ప్రతిరోజు ఒకే టైంలో వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా దీన్ని డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు, కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి. అదేవిధంగా ఇన్ కేసు మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా ఈ సిరప్ వాడే ముందు ఒకసారి మీరు ఎక్స్పైరీ డేట్ చేసి ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటేనే ఈ సిరప్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లాట్ఫాస్ట్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.